జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. గాయత్రి గారు చాలా ఎక్కువ చెప్తున్నారు, కానీ యాక్చువల్గా ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్, ఇది 3rd ఇయర్ అండి. నిజంగా 2 years బ్యాక్ వీళ్ళు ఎప్పుడైతే వచ్చి అడిగారో చాలా చిన్నగా కొద్దిపాటి ఫెసిలిటీస్తో స్టార్ట్ అయింది ఇది. నిజంగా 2nd ఇయర్ దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు కూడా ఏదో మాకు తోచినంత మేము చేయగలిగాం, వాళ్ళకి సహకరించాం. ఇయర్ నిజంగా ఇంకా పెరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెరగాలి. అలా ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇంకా ఎక్సలెంట్గా చేయాలి, పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చాలామంది పిల్లల్లో చాలా టాలెంట్ ఉందండి. ఇలాంటి స్టేజెస్ వాళ్ళకి ఆఫర్ చేస్తే మనం వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. పేరెంట్స్ కూడా చాలా ఓపిక్గా వాళ్ళని రెడీ చేసి తీసుకొచ్చి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు నాకు తెలిసి ఒక 1 month నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా కష్టపడ్డారండి, టీం అంతా కూడా. అంటే మేము ఫెసిలిటీస్ ఇచ్చేయడంతో ఇది అవ్వదు, నిజంగా వాళ్ళ కృషి ఇదంతా. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. దానికి ఏంటంటే మాకు తోచినది మేము కొద్దిపాటి సాయం చేసాం అంతే తప్ప ఇందులో మొత్తం క్రెడిట్ మాకు ఇచ్చేస్తున్నారు గాయత్రి గారు, అదేం కాదు. వాళ్ళు మొత్తం స్టాఫ్ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి చాలా బాగా చేశారండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చూస్తే నిజంగా వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసిన పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అసలు ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన దానికి 2nd ఇయర్కి చాలా వేరియేషన్ కనిపించింది, 2nd ఇయర్కి ఇప్పటికీ ఇంకా వేరియేషన్ కనిపించింది. ఇలా రాను ప్రతి ఇయర్ ఇంకా ఇంకా పెరగాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. నిజంగా వీళ్ళ వల్ల మాకు ఒక మంచి కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది అని నేనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ విదిత గారు. థ్యాంక్ యూ.